డయాలిసిస్ అనేదండి యూజువల్‌గా కిడ్నీ ఫంక్షనింగ్ బాగా తక్కువైపోయినప్పుడు, అంటే ఫిల్ట్రేషన్ కెపాసిటీ 15 ఎంఎల్ పర్ మినిట్ కన్నా తక్కువైనప్పుడు, మనం డయాలిసిస్ అనేది మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో, బేసికల్‌గా ఈ డయాలిసిస్‌లో ఏం జరుగుతుందంటే, మన బ్లడ్‌లో ఉన్న టాక్సిన్ ప్రొడక్ట్స్‌ని లైక్ హ్మ్. క్రియాటినిన్, యూరియా, ఎక్స్‌ట్రా వాటర్, హ్మ్. సో, ఇవన్నిటిని ఏంటంటే, మనం ఒక మెషిన్ ద్వారా ఒక ఆర్టిఫిషియల్ ఫిల్టర్ మెంబ్రేన్ అంటాం. హ్మ్. దీని హెల్ప్ తీసుకొని హ్మ్. మనం ప్యూరిఫై చేసి మళ్ళీ బ్లడ్‌ని మళ్ళీ పేషెంట్‌కి రిటర్న్ చేస్తాం. ఓకే. ఓకే. సో, ఈ ఈ ఫిల్టర్స్ అన్నీ ఉండే మెషిన్ డయాలిసిస్ మెషిన్ అయితే, ఈ డయాలిసిస్ మెషిన్ రన్ అవ్వడానికి మెషిన్‌లో ఒక పంప్ ఉంటుందన్నమాట. హ్మ్. ఈ పంప్ సాయంతో మనం బ్లడ్‌ని అయితే ఇక్కడ ఫిస్ట్‌ల నుంచి, హ్యాండ్ నుంచి కానీ, హ్మ్. కొంతమందికి ఈడ జుగులర్ క్యాథెటర్ నెక్ దగ్గర హ్మ్. హ్మ్. వేసుకుంటారు. హ్మ్. కొంతమంది ఫెమరల్ క్యాథెటర్ తొడ దగ్గర. హ్మ్. అంటే ఈ నరాలు ఏవైతే హ్యాండ్ దగ్గర ఉన్నాయో ఇవి సన్నగా ఉంటాయి. దీని హ్మ్. నుంచి బ్లడ్ మనకి బయటికి రావడం కష్టం. హ్మ్. హ్మ్. సో, ఈ ఫిస్టులాని చేసుకొని లేదా ఈ జుగులర్ క్యాథెటర్ దగ్గర ఈ ట్యూబింగ్స్, ఈ పంప్ ఉపయోగించుకొని బ్లడ్‌ని మనం డ్రా చేయడం జరుగుతుంది. హ్మ్. ఈ డ్రా చేసిన బ్లడ్ మెషిన్‌లోకెళ్ళి ప్యూరిఫై అయిన తర్వాత మళ్ళీ సేమ్ బ్లడ్ మళ్ళీ పేషెంట్‌కి రిటర్న్ చేసేస్తాం. ఓకే. ఓకే. ఇది జరుగుతున్నంత సేపు ఏంటంటే చాలామంది పెయిన్ ఉంటుందని అడుగుతారు గానీ పెయిన్ అవును. ఏమి ఉండదనమాట. హుహు. పేషెంట్ టీవీ వాచ్ చేయొచ్చు, ఫోన్ చూడొచ్చు. ఓకే. సో, కంప్లీట్‌లీ పెయిన్‌లెస్ ప్రొసీజర్. హ్మ్. హ్మ్. ఓకే. సో, ఇది యూజువల్‌గా ఒక 4 అవర్స్ చేస్తుంటాం. ఇలా మనము క్లియర్ చేయడానికి ఓకే. ఇదంతా. ఓకే. అండ్